తాజా 30 మంత్రి పదవి రాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. పార్టీకి రాజీనామా చేస్తానని, కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. చింతమనేని దూకుడు చూసి ఏమైంది అనుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకున్నారు. చింతమనేని చాలా ఆవేశపరుడు. ఆయనకు ఆవేశం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా చల్లబడిపోతుంటుంది కూడా. మంత్రి పదవి రాలేదని ఆవేశపడిన ఆయన కోపం చాలా తొందరగా తగ్గిపోయింది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాకు రావడంతో చింతమనేని ప్రభాకర్ ఆయనకు పుష్పగుచ్చాన్నిచ్చి ఘన స్వాగతం పలికారు. ఏలూరు పరిధిలోని కొన్ని గ్రామాలను పరిశీలించడానికి లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. సీఎం కుమారుడు కదా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చింతమనేని ప్రభాకర్ కూడా అదే రీతిన స్పందించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నారా లోకేష్ మొదటిసారి మంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. లోకేష్ మంత్రిగా సమర్థంగా పనిచేస్తారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ ఉండటం వల్ల యువతకు మేలు జరుగుతుందని, ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ నరేందర్ లాంటి సీనియర్లతో పోలిస్తే చింతమనేని జూనియర్ కింద లెక్క. వాళ్లకే మంత్రి పదవి రానప్పుడు చింతమనేనికి ఏమొస్తుంది చెప్పండి. అందుకే ఆయన వాస్తవాలు గ్రహించినట్లున్నారు. లోకేష్ను అభినందించారు, ప్రశంసించారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.